వ్యాపిస్తున్నాయి, భయంకరమైన దుర్బోధలు వ్యాపిస్తున్నాయి. నేను చూపించిన పీఠమే కూర్చుంటాడు, అక్కడ పీఠమే కూర్చుంటే తల మీద నుంచి పోసేస్తుంటారు అక్కడ. హై ప్రైజ్ ది లార్డ్. దుర్బోధల సామ్రాజ్యం. ఈ దుర్బోధల సామ్రాజ్యంలో క్రైస్తవ్యం ఉంది. ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దుర్బోధలన్నీ కూడా తిరిగి పరాకాష్ఠకి చేరుకుంటున్నాయి. విషయం ఏంటంటే, పాస్టర్ గారే అండి, ఒక పాస్టర్ గారే ఏం చేస్తారంటే, విశ్వాసులు ఏమండి, విశ్వాసులు ఉంటారు కదా, సంఘ విశ్వాసులు కాళ్ళు కడిగించుకుంటాడు, తలపైన పూలు చల్లించుకుంటూ యాత్రలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగనే సన్మానాల పేరుతో ఏమండి కొత్త వస్త్రాలు కింద పరిచి ఆ కొత్త వస్త్రాలపైన నడుస్తూ, విశ్వాసుల చేతులపైన కూడా నడుస్తూ, తమలపాకులపైన అడుగులు పెట్టుకుంటూ చర్చిలోకి వెళ్తారు. ఆ తర్వాత బిందెలతో, పాల బిందెలు, మన నీళ్లు కాదండి, పాలతో అభిషేకాలు చేయించుకుంటూ పరిచర్లోకి వెళ్తున్నారు. సరే, ఇది ఇలా వెళ్తుంది అని మనం అనుకుంటూ ఉండగానే మన ముందు ఒక బుక్ వచ్చింది. మీకు ఆ బుక్ వేసినాను చూడండి. ఇప్పుడు అంత్యకాల దుర్బోధలు, చివరి దినాల్లో ఈ బోధలు వస్తాయని బైబిల్ ముందే చెప్పడం జరిగింది. సో ఈ బోధలన్నిటిలోకి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. విశ్వాసులతో కాళ్ళు కడిగించుకుంటాడు, ఉంటే పూలజల్లుతో ఆహ్వానం పలికించుకుంటాడు. అలా దేవుని సంఘస్థుల చేతులను తొక్కుకుంటూ చర్చి దగ్గరికి కొత్త వస్త్రాలపై తమలపాకులు పెట్టించి, రైట్, చూస్తారు కదా. ఈ సమయంలో మనం అందరం కలిసి కొన్ని బోధల గురించి నేర్చుకుంటున్నాం. ఈ బోధల గురించి కానీ విమర్శించడం లేదు, ఈ బోధల గురించి కానీ మనం ఏమాత్రం కూడా వాళ్ళని ఒక మాట కూడా అంటలేదు. కానీ ఏం చెబుతున్నామంటే, వీలుగా ఉంటే మారండి అయ్యా, మార్చుకోండి అయ్యా, మనస్సు మార్చుకోండి, దేవుని సత్యమైనటువంటి వాక్యంలోకి రమ్మని పిలుస్తున్నాం. వీలుగా ఉంటే పరిశుద్ధులు కాండని పిలుస్తున్నాం, వీలుగా ఉంటే పవిత్రులు కాండని పిలుస్తున్నాం, వీలుగా ఉంటే సత్య బోధన సరిగా ఉపదేశించు వారిగా మీరు మారాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శుభాలు. చూద్దాం ఒకసారి. యెహోవా సాక్షులు అంటూ ఒక బోధ, ఇది దుర్బోధ అంటూ ఈ బుక్ ఖండిస్తుంది. అంతేకాకుండా సబాతు డే అంటూ ఇదొక బోధ, ఈ బోధను కూడా దుర్బోధ అంటూ ఖండిస్తుంది. పరలోకపు తల్లి అనగా జంగిల్జా అనే పరిచర్య, ఇది కూడా దుర్బోధ అంటూ ఖండిస్తుంది. యెహోవా మెస్సియా అనే పరిచర్య, ఇది కూడా మరి తప్పుడు బోధ అంటూ బోధిస్తూ ఉంది. అలాగనే బ్రెనహం, ఈ బోధ కూడా తప్పుడు బోధ అని బోధిస్తూ ఉంది. ఆ తర్వాత జూడాయిజం అనే బోధ, ఇది పర్ఫెక్ట్ బోధ కాదు అంటూ వాక్యం తెలియజేస్తూ హెర్మోరిజం, ఇది కూడా పర్ఫెక్ట్ బోధ కాదంటూ మాట్లాడుతూ ఉంది. క్రీస్తు విరోధి ఆత్మ అంటూ ఇదొక బోధ, ఇది కూడా పర్ఫెక్ట్ కాదంటూ కూడా ఈ బుక్ బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ బుక్లో ఉన్నటువంటి విషయాలు మనందరం కొద్దిసేపు పక్కన పెట్టి, మరి మీరు చదువుకోవడానికి, ఈ బుక్లో ఉన్న విషయాలు చదువుకోవడానికి నేను మీకు ఇమేజెస్ వేస్తాను. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆ విషయాలు కొన్ని మాత్రమే చదవండి. కానీ ఈ సంస్థల్లో, ఈ సంఘంలో పనిచేసే కాపురులందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. నేను మిమ్మల్ని విమర్శించడానికి, లేకుంటే మీ బోధ గురించి మాట్లాడటానికి, లేకుంటే మీ సంఘాల గురించి మాట్లాడటానికి ఈ వీడియో చేయట్లేదు. మీరు చేస్తున్న పనుల్లో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి చూసారా, దాని గురించి ఒకవేళ బైబిల్లో సత్యమను అంటే, మనందరూ బైబిల్ ఒకటే కాబట్టి, మనందరూ దేవుడు ఒకటే కాబట్టి, మరి మీరు చేస్తున్న బోధ ఏ దారి గుండా వస్తుందో, లేకుంటే మీరు చేసే బాధలో ఏమన్నా మరి చెప్పినట్టు విషయాలు సత్యంగా కనిపిస్తే వాటిని మార్చుకుంటారని మాత్రమే ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మన మధ్యలో విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఒక మాటను మనకు వివరిస్తారు. ముందుగా ఆ వీడియో చూసినాక మనము విషయంలోకి వెళ్దాం. మీకు వ్యాపిస్తున్నాయి, భయంకరమైన దుర్బోధలు వ్యాపిస్తున్నాయి. నేను చూపించాను కదా, ఒక పాస్టర్ గారు 40 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ ఏం చేశాడట, చంపేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు అన్యజనుల్లో అవమానమా కాదు? అది భయంకరమైన అవమానం. అది అంటే ఇంత మూడులు ఉంటారా క్రిస్టియానిటీలో అనుకునే పరిస్థితి తీసుకొచ్చాడు వాడు ఎవడో, ఒక నీచుడు, ఒక పనికిమాలినోడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయి. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కానీ మనకెందుకులే అనుకుంటాం, మనకెందుకులే, మనం పట్టించుకోకూడదు.
భీమవరం పక్కనే కదా భీమవరం, అన్నగారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరే అన్నగారు. ఈ జనాలందరూ భక్తులందరూ లీటర్లు పాలు తీసుకెళ్తారు. చక్కగా పీఠమే కూర్చుంటాడు. అక్కడ పీఠమే కూర్చుంటే తల మీద నుంచి పోసేస్తుంటారు. అక్కడ తల మీద రైట్, చూశారు కదా. పాలాభిషేకముతో ఒక సహోదరులు, ఒక పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, దాదాపుగా నేను అనుకుంటున్న 55, 60 లేక 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు. సేమ్ మనము కరుణామయుడు మూవీ చూసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆ పైకి వెళ్తూ ఉంటే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా. ఓకేనా? సో అలా కూర్చుండబెట్టి పాలతో అభిషేకం చేసినటువంటి ఆ సంఘం అది భీమవరంలో ఉంది. ఆ సంఘం పేరు కూడా నేను మీకు వివరిస్తాను. పరమ వెరుషలేము చర్చ్. సో పేరు బాగుంది, మీరు బాగున్నారు, విశ్వాసులు చాలా బాగున్నారు, సంఘం చాలా పెద్ద సంఘం. కానీ మీకు ఈ బోధించిన వారు ఎవరో మరి నాకు తెలియదు. మరి పోనీ అక్కడ ఉన్నటువంటి ఓసన్న అన్నగారికి బోధ చేసిన వారు ఎవరో నాకు తెలియదు. కానీ ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, నేను చూసినటువంటి విషయాల్లో సార్ మీరు విశ్వాసుల చేతుల మీద నడవటం ఉంది చూసారా, అది చాలా భయంకరంగా అనిపించింది. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆ విశ్వాసులతో మీరు కాళ్ళు గడిగించుకుంటున్నారు. అసలు యాక్చువల్ ఏంటంటే ఒక బైబిల్ ట్రైనింగో ఒక క్రైస్తవ నాయకులు ఎవరైనా విశ్వాసులు శిష్యులుగా మార్చబడ్డప్పుడు సేవకు వెళ్తున్నప్పుడు యేసుప్రభువు వారు కూడా 12 మంది యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగారు. అది సేవ పరిచర్య. కానీ మీరేమో మీ పాదాలు కడిగించుకుంటున్నారు. సార్ మీరు ఈ వీడియో చూస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, లేకుంటే మీ గురించి నేను ఏదో విమర్శించి మాట్లాడలేదు. కానీ మీరు సరి చేసుకోవాలి, మీ బోధన సరి చేసుకోవాలి, మీ పనులు సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుల మీద నడవటం, తమలపాకులు వేసి కొత్త క్లాత్ పెట్టి తమలపాకులు వేసి కొత్త బట్టలు వేసి వెరుసలేము యేసుప్రభువు వస్తున్నప్పుడు ఆ క్లాత్ వేసి నడిచినట్టుగా ఇవన్నీ కూడా మన ఆడంబరాన్ని, లేకపోతే మీరు లేక యేసుక్రీస్తు వారిలాగా మీరు పోల్చుకుంటున్నట్లయితే ఒకవేళ అది పర్ఫెక్ట్ అయినటువంటి జీవితం కాదని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మీరు అక్కడ పాలాభిషేకం అంటే కూర్చోండి, ఎవరినో గద్దిస్తున్నారు, మీరు భయంకరంగా గద్దిస్తూ పోయమంటున్నారు. ఈ వారం లేక ఈరోజు అభిషేకం చేసే వాళ్ళు ఎవరో రమ్మని పిలుస్తున్నట్టు కేకలు వేశారు మీరు. సో నేను అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది. ఈ వయసులో మీరు సత్యాన్ని తెలుసుకున్నారు, నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. కానీ మీ విశ్వాసులు ఉన్నారు చూసారా, మీ విశ్వాసులు, ఆ విశ్వాసుల్ని మీరు మోల్డ్ చేసినటువంటి విధానం అనేది పర్ఫెక్ట్గా లేదు. కాబట్టి వారిని క్రీస్తులో ఎదిగేలాగా, క్రీస్తు పరిచర్లో తీసుకువెళ్ళేలాగా, వారు కూడా నిత్య జీవానికి వెళ్ళేలాగా, మీరు కూడా పరలోకంలో అడుగు పెట్టేవారిలాగా మీరు ఉండాలి తప్ప ఒక బిలాము బోధలాగునో, లేకుంటే ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి దుర్బోధలాగునో మీ బోధ కూడా ఉంటే సార్ మీరు కూడా దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం ఒక రోజున వస్తుంది. ఒకవేళ ఈ వీడియోని ఆ సంఘస్థులు ఎవరన్నా చూస్తే దయచేసి గమనించండి, మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో సావుకులు ఎందుకు మాట్లాడారు అనే విషయాన్ని తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదవాలి. ఇప్పుడు నేను ఒకవేళ ఆ సంఘస్థులు కనుక ఈ వీడియో చూస్తే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాను. సో అంతేకాకుండా అన్నకు కూడా ఈ విషయాలు ప్రశ్నగా మాత్రమే వేయబోతున్నాను. ఆ విషయాన్ని ఒకసారి గమనించిన తర్వాత మీరు ఒకవేళ సమాధానాలు చెప్పగలిగితే బైబిల్లో నుండి సమాధానాలు చెప్పండి, ఓకేనా? లేకుంటే రెఫరెన్స్ ఆధారాలతో పాటు చెప్పగలిగితే ఇంకా మంచిదే. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడైనా బైబిల్లో యేసుక్రీస్తు వారి యొక్క సేవకులు, పాస్టర్స్, యేసుక్రీస్తు వారు కాదు, సేవకులు, తన సేవకులు విశ్వాసుల చేతులపైన నడిచినట్లు లేదా నడవాలని రాసినట్లు బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎక్కడైనా తన సేవకులు ఏమండి నడుస్తూ ఉన్నప్పుడు తమలపాకులు పెట్టి దానిపైన నడవాలని ఎక్కడైనా బైబిల్లో రాస్తుందా? 2. ఇక 3వ ప్రశ్న, మీరు పాలాభిషేకం అంటూ కూర్చున్నారు కాబట్టి ఎక్కడైనా బైబిల్లో తన సేవకులు కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ సేవకులు కానీ ఎవరైనా పాలతో అభిషేకం చేయించుకుంటున్నారా? ఈ అభిషేకం అనేది
పాలతో చేయించుకోమని బైబిల్లో ఎక్కడన్నా సౌకులకు రాయబడిందా? ఈ 3 ప్రశ్నలు చాలు. ఇక నేను అడిగితే చాలా ఉంటాయి కానీ 3 సరిపోతాయి. ఈ 3 ప్రశ్నలకు మీరు ఆధారాలు కానీ, సమాధానం కానీ, జవాబు కానీ ఈ సంఘస్థులు, పరమ యెరూషలేము యొక్క సంఘస్థులు ఎవరైనా చూస్తే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఒకవేళ అన్నగారు కూడా చూస్తే మరి దాని గురించి ఆలోచన చేయండి. నేను చేసే పరిచర్య పర్ఫెక్ట్గా ఉందా లేదా అంటూ కూడా మీరు ఆలోచన చేయండి. దానికి ఏమి విషయం లేదు. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు 2 విషయాలను మీకు నేను వివరిస్తాను. ఇది దుర్బోధ కాదా అనే విషయాలు మీరు నేర్చుకోవటానికి. రైట్, ఓకే. ముందుగా నేను ఒక విషయాన్ని గుర్తు చేసి మీకు ఈ విషయాన్ని చెప్తాను. అపోస్తలుడైన పౌలు దగ్గర తిమోతి గారు ఉన్నారు, అలాగే తీతు కూడా ఉన్నాడు. సో వీళ్ళ సందర్భంలో ఒక విషయం జరుగుతూ ఉన్నది. దాని గురించి నేను మీకు ఆయన రాస్తున్నటువంటి గ్రంథంలో నుండి మనము ముందుకు తీసుకువెళ్దాం. ఏమంటున్నాడంటే మొదటి తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాశాడు. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. నేను ఎవరిని తృణీకరించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే విషయం చెప్పడం వరకే సార్ మా పని. మేము విషయం చెప్పడం వరకే మా పని. మేము మిమ్మల్ని కానీ, మీ సంఘస్థులు కానీ మిమ్మల్ని ఎవరిని కూడా దూషించట్లా. మరి వేటిని గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు అని అంటే, ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియ, ఆనంద, ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. ఆయన అన్నీ అర్పించుకున్నాడు, మనం అన్నీ చేయించుకుంటున్నాం. అర్థమవుతుందా? సో చేయించుకుంటున్నాం కాబట్టి ఈ దుర్బోధ అనేది మీరు చేస్తున్నారని ప్రజలు అనుకోవటమే కాదు, ఇది మా దాకా కూడా వచ్చింది. కాబట్టి భీమవరంలో ఉన్నటువంటి వీరందరూ కూడా దయచేసి నేను ముందుగా చెప్పినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఆ బోధలు ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముందుగా ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక ఆ తర్వాత 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట రాయబడింది. 2వ రాజులు 17వ అధ్యాయము ఆ తర్వాత 9వ వచనాన్ని మనం చూస్తే 9 చూస్తే, మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైనటువంటి యెహోవా విషయంలో కపటము కలిగి, దేవుని విషయంలో ఏం చేశారట? కపటం కలిగి ఉన్నారట. కపటం కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలోనూ బలిపీఠములు కట్టుకొని, అర్థమవుతుంది సార్, వాళ్ళ ఏరియాలోనే, వాళ్ళ ప్రాంతాల్లోనే ఏం చేశారట? వాళ్ళ సొంత బలిపీఠాలు కట్టుకున్నారు, సొంత బలిపీఠములు కట్టుకున్నారు, సొంత ఆరాధన జరిగించుకుంటున్నారు. అందుకే మనం చూస్తూ ఉంటాం, యోహాను సువార్తలో చెబుతాడు దేవుడు, మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. అర్థమవుతుందా? మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు, ఇది పర్ఫెక్ట్ కాదు అని గుర్తు చేస్తాడు. మరి తెలిసిన ఆరాధన ఉంది, తెలియని ఆరాధన ఉంది. అన్నగారు మీరు ఏ ఆరాధన చేస్తున్నారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్థలములంటే ఏం చేశారట? తమ స్థలములన్నిటిలోనూ బలిపీఠము కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనే సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటా విగ్రహములను పెట్టుకొని దేవతా స్తంభములను నిలిపిరి అని. అంటే ఇష్టమైనటువంటి వాటిని చేశారు, ఇష్టమైనటువంటి వాటిని చేశారు. మరి మీకు ఇష్టమైనవి చేస్తున్నారని, మీకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని ఈ వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ, దయచేసి మీరు మారాలి, మార్పు చెందాలి. రాబోతున్న దినాల్లో మీరు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి ఆయన సన్నిధి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. ఈ యొక్క కార్యక్రమంలో మరి వీక్షించిన మీ అందరూ కూడా శుభాలు. ప్రాముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి గారికి, మరి ప్రాముఖ్యంగా పరమ యెరూషలేము చర్చి మెంబర్స్ అందరికీ, మరి ఓసన్న అన్నగారికి శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక.